ప్రైజ్ ద లార్డ్. దేవుని కోసం రిస్క్ తీసుకుంటే నీకు రివార్డ్ వస్తుంది. చాలాసార్లు దేవుని విషయాల్లో రిస్క్ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. మనుషుల విషయాల్లో రిస్క్ పడటానికి, జీవితంలో రిస్క్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు, కానీ చాలా అడ్వెంచర్స్ చేస్తారు, కానీ దేవుని విషయాల్లో రిస్క్ చేయడానికి చాలామంది ఇష్టపడరు. ఈరోజు దేవుని కోసం నువ్వు రిస్క్ తీసుకుంటే దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. పేతురు నీళ్ళ మీద నడవటం అది చాలా రిస్క్. రోడ్డు మీద నడవటం, రోడ్డు మీద అడుగు పెట్టడం చాలా ఈజీ, కానీ పేతురు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎలా నీళ్ళ మీద నడిచావో, నువ్వు ఎలా నీళ్ళ మీద అడుగు పెట్టావు, నేను కూడా నీళ్ళ మీద నడవాలని ఉంది అంటే దేవుడు అన్నమాట పేతురుతో, అయితే నడువు, నీటి మీద అడుగు పెట్టు అన్నాడు. నీటి మీద అడుగు పెట్టడం అది చాలా రిస్క్. అవును, రిస్క్ చేస్తే దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. ఎప్పుడైతే పేతురు నీటి మీద అడుగు పెట్టాడో శిష్యులలో యేసయ్య నడిచినట్లుగా శిష్యుల్లో ఎవ్వరూ నడవలేకపోయారు. ఆ రివార్డు ఒక్క పేతురే పొందాడు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, ఇదిగో నీ ప్రాంతాన్ని విడిచి నీకు చూపించే దేశానికి రా అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వాళ్ళందరినీ విడిచిపెట్టి ఇదిగో దేవుడు చూపించే దేశానికి అతడు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలీదు. దేవుడు నడవమన్నాడు. దేవుడు ఒక దేశం, నువ్వు నడుస్తూ ఉండు, దేవుడు చూపించే దేశానికి వెళ్తున్నాడు అంటే తెలియని ఒక ప్రాంతానికి వెళ్ళటం అది చాలా రిస్క్. ఒక అబ్రహమే కాదు, తన కుటుంబం, అలాగే తన దాసదాసీలు, ఇదిగో మందలు, ఇదిగో తనకున్న పనివారందరినీ తీసుకుని ఇదిగో అతడు వేరే ఒక ప్రాంతానికి, తెలియని ఒక ప్రాంతానికి, ఎరుగని ఒక ప్రాంతానికి వెళ్ళటం అది చాలా రిస్క్. అవును, అబ్రహాము అలా విశ్వాసంగా అతడు బయలుదేరాడు. దేవుడు విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు దేవుని కోసం నువ్వు రిస్క్ చేయడానికి ఇష్టపడితే దేవుడు నీకు గొప్ప రివార్డ్ ఇవ్వడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. అబ్రహాము అలాగే రిస్క్ చేశాడు, గొప్ప రివార్డు ఇచ్చాడు. పేతురు అలాగే రిస్క్ చేశాడు, మంచి రివార్డు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో గొలియాతు ముందు నిలబడటం దావీదు చాలా పెద్ద రిస్క్ అది. కానీ దేవుని కోసం ఎప్పుడైతే గొలియాతు రిస్క్ చేసి నిలబడ్డాడో ఇదిగో ఒక రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు దేవుని కోసం నువ్వు నిలబడగలవా? దేవుని కోసం రిస్క్ చేయగలవా? ఇదిగో నువ్వు రివార్డు కావాలని అంటున్నావు, నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఈ కృప కావాలి, నాకు ఇలాంటి మేలులు కావాలంటున్నావు, కానీ దేవుని కోసం నిలబడలేకపోతున్నావే, నువ్వు దేవుని కోసం రిస్క్ చేయలేకపోతున్నావే. ఈరోజు నువ్వు రిస్క్ చేయగలిగితే రివార్డు పొందుతావు. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా, ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరూ కూడా దేవుని కోసం రిస్క్ చేద్దాం, రివార్డు పొందుదాం, దేవుని కోసం నిలబడదాం, ఆయన కృప పొందుదాం, గొప్ప కార్యాలు చూద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.